ఈరోజు జిమ్లో మనలో చాలా మంది చేసే కామన్ మిస్టేక్ కోసం మాట్లాడదాం. ఇది నేను చాలా సార్లు చూసాను, చాలా మంది ఈ మిస్టేక్ చేయడం. నువ్వు షోల్డర్ వార్మప్ అని చెప్పి ఇలా కానీ లేదంటే ఇలా కానీ నువ్వు వర్కౌట్ ముందు వార్మప్ కానీ చేస్తున్నావా, అయితే వెంటనే ఆపే. దీన్ని ఇలా చేయడం స్టార్ట్ చేయి. మనం ఎక్స్టర్నల్ రొటేషన్ చేస్తున్నప్పుడు పక్కా మన ఎల్బో వెస్ట్కి దగ్గరగా టక్ చేసి ఉంచి స్లోగా ఎల్బోని మూవ్ చేయాలి. అండ్ మన ఎల్బో మధ్యలో 90 degrees యాంగిల్ ఉండేలాగా మన ఎల్బోని ప్లేస్ చేసి ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే మూవ్ చేయాలి. ఇది ఇంటర్నల్ రొటేషన్. ఇంటర్నల్ రొటేషన్కి వచ్చేసరికి మన ఎల్బోని షోల్డర్ లెవెల్లో ఉంచి స్లోగా ముందుకి మూవ్ చేసి మన షోల్డర్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి మూవ్ చేయాలి. ఇది బోత్ హ్యాండ్స్తో చేస్తే ఇలా ఉంటుంది. అంతేకాని మీరు ఊరికే షోల్డర్ని ఆర్మ్స్ని మూవ్ చేసేసి ఊరికే స్వింగ్ అయిపోద్దు. దీన్నే మనం కేబుల్స్ కానీ బ్యాండ్ కానీ మన ఎల్బో హైట్లో సెట్ చేసి మన ఆర్మ్ని కంట్రోల్డ్గా ఉంచి ఎల్బోలో 90 degrees మెయింటైన్ చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్స్ చేయొచ్చు. అండ్ మీరు డంబుల్తో చేస్తే కనుక బెటర్ టు చూజ్ లైట్ వెయిట్స్, ఎక్కువ వెయిట్స్తో చేయొద్దు.